మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడి మీ అందరిని దీవించును గాక. బైబిల్ తెరిచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులు ఉండ్రి. అతడు మొదటి వానికి వచ్చి, కుమారుడా, చాలు. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, మీకు వందనాలు. ఈ రాత్రి మరొకసారి మీ సన్నిధిలోకి వస్తుండగా నీ అభిషేకంతో నిండిన శ్రేష్టమైన మాటలు నా నోటికి అందించండి. మేము ఏ పాటి వారం ప్రభువా, చాలా అల్పమైన జీవితాలు మా జీవితాలు, కానీ నీ బలమైన కృప మా పైన ఉండటాన్ని బట్టి ఈ విధంగా మీ సన్నిధిలో కనపడగలుగుతున్నాం, స్తుతించగలుగుతున్నాం. వాక్యంలోంచి మా అందరితో మాట్లాడండి. వెనుక చెవులను అర్థం చేసుకుని మాసం దయచేయండి. మీరు మాట్లాడితేనే మా జీవితాలు బాగుపడతాయి. మీరే మాట్లాడండి. వాక్యానికి తండ్రి మమ్మల్ని అప్పగించుకునే మనసునివ్వండి. వాక్యం మాట్లాడుతూ ఉండగానే ప్రజలను స్వస్థపరచండి. వాక్యానికి వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించి ఆజ్ఞాపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మీ అందరినీ మరొకసారి నిండుగా మెండుగా ఆశీర్వదించును గాక. దేవుడు తన కృపలో జ్ఞాపం చేసుకును గాక. చాలా సంతోషం. మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఒక చక్కని భావాన్ని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. అయితే మొదటివాడు అంటే ఎవరంటే పెద్ద కుమారుడు అని అర్థం. మొదటివాడు అంటే పెద్దవాడు. పెద్దవాడి దగ్గరికి వచ్చేసేసి దేవుడు యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు, లేకపోతే తండ్రి మాట్లాడుతున్నాడు. అయ్యా, మన ద్రాక్ష తోటలోకి వెళ్ళేసి పనిచేయమని. దేవుని బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. మనకి విధేయతతో కూడిన బాధ్యత ఎప్పుడు వస్తుందో అప్పుడు అన్ని విషయాలు కూడా చాలా బాగా ఉంటాయి. ఈ పెద్ద కుమారుడు, ఇంటికి పెద్దవాడు, ఈ పెద్దవాడి దగ్గరికి వచ్చేసి తండ్రి అడుగుతున్నాడు, అయ్యా మన ద్రాక్ష తోటకి వెళ్ళి మన ద్రాక్ష తోటకి వెళ్ళి పని చేయమని చెప్పేసి అని. చూడండి, ఈ పెద్ద కుమారుడే కానీ తనకున్న తోట ఏమైపోతుందో, వారి యొక్క పొలం ఏమైపోతుందో, వారి సంపాదన ఏమైపోతుందో బాధ్యత లేదు, భారం లేదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క పాఠం ఏంటంటే విధేయత ఎలా వస్తుందో మనం ఈరోజు నేర్చుకుందాం. చాలా తక్కువ సమయం నేను మాట్లాడని ఆశపడుతున్నాను. ఈ పెద్ద కుమారుడు విధేయుడు కానంత కాలము కుటుంబాలు బాగుపడవు, సంఘాలు బాగుపడవు, జీవితాలు బాగుపడవు. చాలామంది ఈ రోజుల్లో ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే ఇంట్లో తింటూ అన్ని బాగా చేస్తూ ఉంటారు కానండి, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏది ఎలా వస్తుందో తెలియదు. ఎవరు కష్టపడుతుంటే అది ఎలా వస్తుంది, దానికోసం ఎంత కష్టపడుతుందో తెలియదు. బాధ్యత లేనంత కాలము, భారం లేనంత కాలము, తెలివి లేనంత కాలము, తెలుసుకోకున్నంత బతికినంత కాలము మనం విధేయులం కాలేము. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం రాస్తుంటుంది. ఒక మాట అంతే పెట్టుకొని చదవండి, అంతే పెట్టండి. మత్తయి సువార్తని ఒక మాట చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. యేసయ్య శరీరధారి అయిన దినములలో జాగ్రత్తగా 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి
తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. జాగ్రత్తగానండి, యేసు ప్రభు వారు పొందిన శ్రమలు, కష్టాలు ఏమి నేర్పించినాయి? విధేయత నేర్పించినాయి. అంటే దేవుని వాక్యం విన్న మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన మాట ఏంటంటే, తండ్రి ఇంటి పని మీద ప్రభు వారికి ఒక బాధ్యత వచ్చేసింది. తండ్రి ఇంటి పని మీద ఒక బాధ్యత వచ్చింది కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకం రావడానికి ఎంతమంది చేతనే సరే ముఖం పైన ఉమ్మేసుకుంటానికి, ఎన్ని శ్రమలైనా అనుభవించటానికి, ఎంత కష్టమైన పడటానికి ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేస్తానో తెలుసా? చెమట రక్తం గారేంతగా ప్రార్థన చేస్తానికి. చూడండి ఎన్ని చేస్తుంటే ఒక విధేయత వస్తుందో చూడండి. ఈరోజు ప్రజలు విధేయులు అవటానికి ఇష్టపడలేదు. విధేయులుగా మార్చబడాలి. సంఘ బిడ్డలు విధేయులుగా మార్చబడాలి. కుటుంబంలో ఉన్న వాళ్ళు విధేయులుగా మార్చబడాలి. విధేయత చాలా ప్రాముఖ్యమైంది. ఒక మనుషుడికి 2 బిడ్డలు ఉన్నారు. ఆ మొదటి కొడుకు కడకు వచ్చి అంటున్నాడు, పెద్ద కొడుకు కడకు వచ్చి అంటున్నాడు, నానా ఏంటి అసలు నువ్వు ఏం మాట్లాడలేదు ఏంటి? ఏంది తినటం తిరగటమేనా? మొన్న ఒక బ్రదర్తో మాట్లాడుతున్నాను, మీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఇది చెప్పాడు. టీటీ ఏదో అన్నాడు, సరి గుర్తులేదు. ఏం చేస్తున్నాడా అంటే టీటీ అన్నాడు. టీటీ అంటే రైల్వే డిపార్ట్మెంట్ అడిగి నేను. టీటీ అంటే రైల్వే డిపార్ట్మెంట్ అయ్యా, రైల్వేలో ఉద్యోగం చేస్తానన్నాను. కాదండి తినటం తిరగటం అంటున్నాడు. ఈ పేరు ఎవరు పెట్టాడంటే నేను కొత్తగా పెట్టాడు అంటున్నాడు. క్షేమంగా ఉంది చెప్పడానికి నాకు, కాబట్టి మా కొడుకు టీటీ చేస్తాడని చెప్పేసి అంటున్నాను అని చెప్పి అన్నాడు. ఓహో చాలా బాగుందిరా బాబు అనుకున్నాను. పెద్ద కొడుకు అండి, ఇంటిని గురించి ఒక పెయిన్ ఉండాలి, ఒక నొప్పి ఉండాలి. ఇంటిని గురించి నొప్పి ఉండాలి, సంఘాన్ని గురించి ఒక నొప్పి ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. జీవితం గురించి ఒక నొప్పి ఉండాలి, జీవితం గురించి ఒక బాధ్యత ఉండాలి. తినటం తిరగటం కాదు. కృప ఏంటంటే ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం కనపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. మధ్యలో పాస్టర్గా తిన్నాడా, సేవకురాలు తిన్నారా, పరిచారకులు తిన్నారా, ఉన్నారా, అసలు ఎట్ట తెచ్చింది కొంప, మందిరం ఎట్ట తెచ్చింది, ఫ్యాన్లు బాగున్నాయా, టీవీ అది ఏముండవు. ఆదివారం పోతే మళ్ళీ ఆదివారం వచ్చేసి భక్తి చూపించిపోతాం. అమ్మా వెంకయ్య గారండి, ఆదివారం వస్తే ఆదివారం వచ్చి భక్తి చూపించిపోతాం. మమ్మల్ని చూడు, మా భక్తి చూడని. స్తోత్రం, హల్లెలూయా. పెద్ద కుమారుడు కాడికి వచ్చి మాట్లాడుతున్నాడు. పేంతోడా ఏంద్రా పెద్దోడా, ఏం పట్టించుకోమైంది? టీడీ పనులు చేత కూర్చున్నావు నువ్వు. నీ డ్యూటీ టీడీ పనులు కాదు. మనకు ఒక పొలం ఉంది. ఆ పొలం ఎలా ఉంది? పాడైపోతూ ఉంది. కాపలా వాళ్ళు సరిగ్గా కాపలా చేస్తున్నారు లేదో, పని చేసే వాళ్ళు పని చేస్తున్నారో లేదో. ఒకవేళ వాళ్ళు పని చేయకపోతే నువ్వు పని చేయి, వాడు సరిగ్గా కాపలా కాయకపోతే నువ్వు కాపలా కాయి. బాధ్యత లేని దయచేసి ఉండొద్దు అంటే ఏమంటాడంట ఆ కొడుకు, పెద్ద కొడుకు, నేను బాను, నేను వెళ్ళను. అరే టీటీ ఉద్యోగానికి రాజీనామా చేయరా, రాజీనామా చేయి. టీటీ ఉద్యోగానికి ద్రాక్ష తోట పాడైపోతుంది, డబ్బులు తీసుకొచ్చే పొలం పాడైపోతుంది, బీడు పట్టిపోతుంది. టీటీ ఉద్యోగం మానం చేయరా అంటే పోనంటున్నాడు. ఏమండి నాకు చాలా ఇష్టం ఆ పెద్ద కుమారుడు. కూర్చొని ఒక నిమిషం ఆలోచించుంటాడు. బహుశా అవును కదా, మా తండ్రి ఎంత కష్టపడుతున్నాడు, వయసు పెరిగిపోతుంది కదా, వయసు పైబడిపోతుంది కదా, ఇక నేను నా కోసమే కదా ఆ తోట ఉంది, నా కోసమే కదా ఆ పంట పండిస్తుంది, నేను పోయి చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? నా బాధ్యత ఏంది? అయ్యో ఏంటి మా డాడీ నన్ను కన్నందుకేనా, వ్యతిరేకించటానిక, తిరస్కరించటానిక? ఏంది నా బ్రతుకుది? పోయి వెంటనే పోయి డాడీ నన్ను క్షమించండి డాడీ, తెలుసో తెలియక నేను మాట్లాడాను డాడీ, నేను వెళ్తాను డాడీ, నేను వెళ్ళేసేసి మీరు చెప్పేది చేస్తాను డాడీ అని చెప్పి అన్నాడు. సరే వీడు పోడేమో అని చెప్పేసి అని వాడు పోనలేకే చిన్న కొడుకు కాడికి వచ్చాడు, 2 కొడుకు కాడికి వచ్చాడు. కొడుకా మన తోట పాడైపోతుందయ్యా. అవునా డాడీ? కాపులోడు సరే పని చేయట్లేదయ్యా. అవునా డాడీ? ఎంత శ్రద్ధగా ఉంటారు, అబ్బా ఎంత శ్రద్ధగా వింటారు, ఎంత శ్రద్ధ అసలు మాటలు వాక్యం అంటే అబ్బా
వాక్యం మన కోసమే పుట్టినట్టు ఉంటుంది. యేసు రక్తమే చేయం. ఇంకేముందమ్మా పరలోక రాజ్యం అనుకుంటాం. ఒకసారి నేను అంతే అనుకుంటాను. ఒకరోజు ఆరాధన జరిగింది, అయిపోయినాక ఇంకేముంది పరలోకం, వీళ్ళ గురించి ప్రార్థన చేస్తున్న బాధ లేదు అనుకుంటాను అంతే. 3 సెకండ్లు అంటే అన్నం తిని అయిపోయలేక మళ్ళీ వీళ్ళ కోసం మళ్ళీ ఉపవాసం అనిపించింది నాకు. అదే పొలం పాడైపోతుంది, ద్రాక్ష తోట పాడైపోతుంది, కాపలా వాళ్ళు సరే కాపలా కాయట్లేదు, పని చేసేవాడు సరే కలుపు తీయట్లేదు, మందు వేసేవాడు సరే మందు వేయట్లేదు, పురుగు పట్టేసేసి అందరి పంటలు బాగా పండుతున్నాయి, మన పంటలు ఇచ్చినోడా. డాడీ నువ్వు బాధపడిపోక డాడీ నేనున్నాను. ఏమన్నాడు? అయ్యా డాడీ నేనున్నాను, డాడీ డాడీ నేనున్నాను డాడీ. ఎంత మంచి మాటలు, అసలు ఎంత మంచి మాటలు. అక్కడ రాసిన మాట, ముప్పై 29 వచ్చిన 29 వచ్చిన అయ్యా పోవుదున నేను కానీ పోలేదు. పోతానని చెప్పాడు కానీ అయ్యా పోతాను, అయ్యా పోతాను. ఈరోజు ఈ ఇద్దరిలో నువ్వు ఎలా ఉన్నావు? భక్తి జీవితం సాగుతుందా? వాస్తవానికి చిన్నవాడు చాలా మంచోడండి. చిన్నోడు వాక్యానికి లోపడతాడు, తండ్రి మాటకు లోపడతాడు. కానీ ఏంటంటే లోకాన్ని చూడంగానే లోక భాషలు వస్తూ ఉంటాయి అంతే. పోతా ఉంటాడు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని చెప్పేసి అని వాళ్ళలాగా ఉండాలి ఆలోచన చేస్తూ ఉంటాయి. వాళ్ళలాగా ఉండాలని, వాళ్ళలాగా జీవించాలని, వాళ్ళలాగా తినాలని, వాళ్ళలాగా వస్త్రధారణ ఉండాలని వీళ్ళు ఆశపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక క్రైస్తవుడి పట్ల, దేవుడు తనని సృష్టించే వారి పట్ల పిన్ టు పిన్ ఆయనకి ఇష్టమైనట్టు ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. పిన్ టు పిన్ ఆయనకి ఎలా ఉండాలో అలా రూపు చేసుకుంటాడు. ఆయనకి ఎలా ఉండాలో అలా రూపు చేస్తాడు. మనకి ఎలా ఉండాలో మనం అలా తయారు చేసుకుంటాం, కానీ ఆయన అట కాదు, ఆయనకి ఎలా ఉండాలో చెప్తాడు. అందుకని యాకోబుతో మాట్లాడుతున్నప్పుడు యాకోబా నువ్వు ఈ బేతెలికి పోయా ఇక్కడ విడిచిపెట్టని చెప్పనగానే 35 అధ్యాయంలో రాస్తున్న మాట ఏం చేస్తా, యాకోబు అన్నాడు, ఓహో ఇప్పుడు నేను బేతెలికి వెళ్ళాలి కాబట్టి ఇలా వెళ్ళకూడదు, నన్ను నేను శుచిపరుచుకొని నా వస్త్రాలు మార్చుకొని అన్ని దేవతలు పారేసుకొని నేను వెళ్ళాలి. ఈరోజు నేను చెప్పే శ్రేష్టమైన మాట ఏంటంటే మన విధేయులుగా మార్చబడాలి. విధేయత ఎలా కనపడుతుంది? విధేయత ఎలా ఏ కలర్లో ఉంటుంది విధేయత? విధేయత అనేది సప్పగా ఉంటుందా, ఉప్పుగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? చెప్పండి. విధేయత ఎలా ఉంటుందమ్మా? రుచి లేదా? విధేయత ఎలా ఉంటుంది? విధేయత ఎలా ఉంటుంది మనం చేస్తున్న పనులను బట్టి విధేయత కనపడతా ఉంటుంది. విధేయత అనేది మనం చేస్తున్న పనులు. ఈ విధేయత ఎలా వస్తుంది? నమ్మటాన్ని బట్టి వస్తుంది. మన పంట పాడైపోతుందని చెప్పగానే ఆ మంట నమ్మగానే ఆ పనికి లోబడిపోతే ఒక విధేయత వస్తుంది. నువ్వు అనుభవిస్తావు ఆ పంటని. విధేయులుగా మార్చబడాలి. నీ సంఘం పాడైపోతున్నప్పుడు, నీ సంఘంలో అభివృద్ధి లేనప్పుడు, నీ కుటుంబంలో అభివృద్ధి లేనప్పుడు నువ్వు ఒక విధేయతను చూపించాలి. ఆ విధేయత ద్వారా దేవుడు నిన్ను కుమారుడుగాను కుమార్తెగాను మార్చేస్తాడు. సకల విధమైన ఆశీర్వాదాలకు వారసురాలుగా నువ్వు మార్చబడతావు. స్తోత్రం, హల్లెలూయా. ఈ విధేయత అనేది ఎలా వస్తుంది తెలుసా? నమ్మటాన్ని బట్టి వస్తుంది. నువ్వు నమ్మిన వాక్యాన్ని బట్టి, నువ్వు పొందిన బాప్తిస్తాన్ని బట్టి, నువ్వు మోకరిస్తున్న విధానాన్ని బట్టి, చేస్తున్న ప్రార్థనను బట్టి నీకు విధేయత వస్తుంది. ఇంక ఎంతకాలం అని మనం విధేయత లేని జీవితాలు చేస్తూ ఉంటామండి. జీవిస్తూ ఉందాం. మన బిడ్డలు మనకు విధేయులు కాకపోతే మనం సంతోషపడగలమా? నువ్వు చెప్పు, దేవుని బిడ్డ నువ్వు దేవునికి విధేయురాలివేనా? దేవునికి మనం విధేయులమేనా? ఒక విషయం చెప్పంటారా? దేవుడు నాతో మాట్లాడాడు అన్న చేతులు పైకి ఎత్తండి. సరే, దేవుడు నాతో మాట్లాడలేదన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. దేవుడు నాతో మాట్లాడలేదన్న వాడు ఏదో ఒకటి, నాకు ఇంకా మళ్ళీ బూతు మాట్లాడుతున్నాయి నా నోటికి. తెలివిగా బిహేవ్ చేయబాకండి. దేవుడు మీతో మాట్లాడాడా, మాట్లాడలేదా? అమ్మా, దేవుడు మీతో మాట్లాడంటే భయపడుతున్నాడు తెలుసా మీకు?
దేవుడు మీతో మాట్లాడాలంటే భయపడుతున్నాడు, పారిపోతున్నాడు. నీ ముఖం చూడంగానే పారిపోతున్నాడు దూరంగా. నీ ప్రవర్తన బట్టి అనేక మంది విషయాలు నువ్వు చూపిస్తున్న నీ ప్రవర్తన దేవుడి నామం అవమానపరచబడుతుంది. నీకు తెలుసా, నువ్వు అనుకుంటున్నావు నేను మంచి భక్తురాలని భక్తిపరుడిని అనుకుంటున్నావు, కానీ మనల్ని బట్టి దేవుడు పారిపోతున్నాడు. వారు బహుగా ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలు దేవుడు ఎలా ఉన్నాడంట, దూరంగా ఉన్నాడని రాత్రి వాక్యం మనం ధ్యానం చేసాం. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే ప్రవర్తన, ఒక సంఘంలో ఒక విశ్వాసం ఉంది, తహసీల్దార్ పనిచేస్తుంది. అసలు ఎంత లంచాలు తీసుకోవాలో అంత లంచాలు తీసుకుంటాడు సహోదరి. ఎంత లంచాలు తీసుకోవాలో అంత లంచాలు తీసుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా సడన్గా ఏమైపోయిందంటే, ఒకరోజు ఎట్లా వాక్యం వింటా ఉంది, మీ ఆఫీసులో వచ్చేవారు అడుగుతాను, ఈ వారంలో ఎవరికైనా ఒకరికి నువ్వు స్వార్థ చెప్పాలని చెప్పేస్తున్నాడంట. భలే విధేయురాలు అవి. ఆ తహసీల్దారు పోయింది, ఒక ఆయన వచ్చాడు, కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏందయ్యా ఎంత ఉంది, కట్టకుందా లెక్క? కట్టకుంది మేడం. సరే కూర్చోబెట్టి స్వార్థ చెప్తుంది. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నమ్ముకుంటే మనసు మారిద్ది, తాగుడు మారుతుంది, బతుకు మారిద్ది. నేను చూడు ఎలా ఉన్నాను, లగ్జరీగా ఉన్నాను చూడు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు నమ్మని అడిగాడు. నువ్వు చెబుతున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక్కలేని అడిగాడు. నువ్వు చెబుతున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఒక్కలేని అడిగాడు అంట. అదేందో ఎట్లా అన్నావు? నా మెడలో చూసావు సిలువ, నా బైబిల్లో చూడు, ఎప్పుడు నా బ్యాగ్లో చూడు, ఎప్పుడు బైబిల్ ఉంటుంది, ఇంత బైబిల్ తీసిందంట. అమ్మా, నేను చూస్తే ఎవరు యేసు ప్రభు నమ్ముకోవాలనిపించదు. ఒకటి, యేసు ప్రభు నమ్ముకుంటావు మానే. రెండు, నువ్వు లంచం తీసుకుంటావు మానే. ఆయన మాట్లాడిపోయినాక వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేస్తే దేవుడు అవతో మాట్లాడటం స్టార్ట్ చేశాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అవతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఏం చెప్పాడు తెలుసా? ఐ లవ్ యూ, నా కుమార్తెని నేను ప్రేమిస్తున్నాను. ఎప్పుడండి? ఎప్పుడు? వాక్యానికి నువ్వు లోబడిపోతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీతో మాట్లాడాలంటే దేవుడు భయపడుతున్నాడు. నాతో మాట్లాడంటే దేవుడు భయపడుతున్నాడు. ఎందుకు తెలుసా? మన మాట ఏమో యేసుప్రభు దేవుడు అని వస్తుంది, మన పనులేమో యేసుప్రభు అనేవాడు ఒక నరరూప రాక్షసుని చూపిస్తున్నాం మనం. అంతే. లంచం తీసుకున్న ఒక చేత్తోనేమో లంచం తీసుకుంది, నోటితోనేమో యేసుప్రభుని ప్రకటిస్తుంది. ఆయన అన్నాడు, అమ్మ నువ్వు ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు కలుగున్న దేవుడు ఒకడేనా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. నా పని కానీ అమ్మ సంతకం పెట్టమని చెప్పని ఒక సంతకం పెట్టడానికి వేల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు. వెంటనే జరిగిన విషయం తెలుసా? ఆయన పోయినాక తలుపేసుకొని మోకరించి ప్రార్థన చేయడం, ఏడవటం స్టార్ట్ చేసింది. ప్రభా ఏంటి ప్రభా నా బతుకు, ఏంటి ప్రభా నాకు బతుకు. ఆమె చెప్తున్న సాక్ష్యం తెలుసా? ఆమె క్లియర్గా చెప్పింది. ఆమె చెప్తున్న సాక్ష్యం తెలుసా? దేవుడు నాతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడాడు తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం. ఎవరైతే విధేయులుగా మార్చబడతారో వాళ్ళంటే యేసయ్యకి ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే విధేయులుగా ఉంటారో అలాంటి బిడ్డలంటే దేవుడికి ఇష్టం. ఎవరైతే విధేయులుగా మార్చబడతారో వాళ్ళతో ప్రభు ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చెప్తాడు. మనం చేయాలి. విధేయులు అంటే ఉద్దేశ ఆ చెప్పిన పని చేసుకుంటూ దాన్ని చూపించగలగాలి. మనం నమ్మిన వాక్యాన్ని చూపించగలగాలి. మనం నమ్మిన వాక్యాన్ని చూపించగలగాలి. అప్పుడు మాత్రమే మనం దాన్ని విశ్వసించగలం. నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు విధేయత చూపించగలుగుతున్నావా? వాక్యానికి విధేయత చూపించగలుగుతున్నావా? ఏదైనా కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నావా? బైబిల్లో నుంచి, వాక్యంలో నుంచి, ప్రార్థన జీవితంలో నుంచి, వ్యక్తిగతంగా ఈరోజు ఏమి నేర్చుకున్నావు? ఈరోజు నువ్వు నేర్చుకున్న విధానాన్ని బట్టి ఏం చేయాలనిపించింది దేవుడికి? ఒక స్త్రీ నిజంగా భర్తను ప్రేమించే స్త్రీ ఏం చేసింది తెలుసా? నా భర్తకి ఈరోజు స్పెషల్గా ఏం వండి పెట్టాలని ఆరాటం కలిగి ఉంటుంది. పిల్లల్ని ప్రేమించే తల్లి ఏం చేసింది తెలుసా? నా పిల్లలకి ఈరోజు స్పెషల్గా ఏదైనా వండి పెడితే బాగుండని ఆలోచిస్తూ ఉంటుంది. భర్త ఏం చేస్తా తెలుసా? నేను ఇంటికి వెళ్ళే లోపు నా బిడ్డలు ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైంది ఏదైనా వెరైటీకి నేను తీసుకెళ్తే బాగుండని తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు.
ఈరోజు నీ భక్తి జీవితంలో నువ్వు దేవుని కోసం ఏం చేయాలని నేర్చుకున్నా? శనివారం కాబట్టి ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి బైబిల్ తీసుకుని అతని పెద్దలు వచ్చేసావు. కనీసం స్నానం చేసిన వాళ్ళు ఎంతమందో, తాను చేయని వాళ్ళు ఎంతమందో? చేతి ఎత్తాను తాను చేసిన వాళ్ళు. పోనీలేమ్మ, దేవుడు మేము దీవించును కాక. నిజం, తెలుసు దేవుడు మాట్లాడుతూ ఉంటాడుగా. తాను చేయని వాళ్ళు కూర్చోన్నారు ఇక్కడ చాలామంది. వాసన అట్లా కమ్మని వాసన. ఏం కాదు తల్లులారా, స్నానం పోయి మనసు శుద్ధంగా ఉంటే చాలు. స్నానం చేయపని ఏం కాదు, మనసు శుభ్రంగా ఉంటే చాలు. మీరు పనులకు పోయి వస్తున్నప్పుడు అననుకూలంగా ఉంటుంది కాబట్టి ప్రార్థనకు రావడం చాలా ముఖ్యం. స్నానం చేయటం, హృదయం చాలా ముఖ్యం. నేను చెప్తాను, మన దేహం కాదు, మన దేహాన్ని మనుషులు చూస్తారు, మన హృదయాన్ని ప్రభువు చూస్తాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏం చేస్తా? నిన్ను చూసి దేవుడు భయపడుతున్నాడు, పారిపోతున్నాడు. మహాకాశం పట్టజాలని దేవుడు ఆయన. మహాకాశం పట్టజాలని ఆయన. ఎందుకంటే ఒకటి, నిన్ను చూసి పారిపోవాలి, నిన్ను చూసి దాటిపోవాలి. ఎందుకంటే నువ్వు చెప్పిన జీవిగా ఎందుకు తలకాయ నొప్పి? నాకు చెప్పవేంది? నేను రక్షించబడే కొత్తలో బాగా పరిచయం చేసేవాడిని. అయితే దేవుని వాక్కు నా పైకి అసలు రానే రాదు. అసలు దేవుని వాక్కు, దేవుని మాట అనేది నాకు అందరికి వస్తుంది. పనికి మన ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. ఇంత పరిచయం చేస్తున్నాను, అసలు నాకు రానే రాదు. దేవుడికి తెలుసు నేను చెబితే చేస్తానని. అందుకనే చేసే మాటలే మనకు చెప్తాడు. హల్లెలూయా. దేవుడు నాతో ఏదైనా చెబితే నేను చేస్తాను కాబట్టి ఆ మాట నాతో చెప్తాడు. ఈరోజు దేవుడు నీతో అన్నాడు, నీతో ఏదైనా దేవుడు చెప్తే నువ్వు చేస్తావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుని వాక్యానికి విధేయురాలుగా మార్చబడిపోవాలి. అనేక మంది నశించిపోతున్నారమ్మా. అనేక మంది ఆచార కోపాల్లో చిక్కుపోతున్నారు. ఇందాక ఒక వీడియో చూశాను. ఒక చర్చి పాస్టర్స్ కొట్టుకుంటున్నారు. చాలా పెద్ద చర్చి, సంఘం అంతా అక్కడే ఉంది. కొట్టుకుంటున్నారు. ఆ చర్చిలో ఎక్కువ డబ్బులు వస్తాయంట. ఆ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయిపోమంటే నేను పోనా అంటున్నాడు. నేను ఇక్కడే ఉంటాను చెప్పేసి అంటున్నాడు. కొట్టుకుంటున్నారు. వాళ్ళండి వాక్యం బోధించేది. ఇక అట్లా మనకట్ట బుద్ధి ఉండలేదు ఆ వాక్యం వినటానికి. దేవుడి జీతం ఇవ్వాలి కానీ మనుషుల జీతం ఇవ్వటం అండి. దేవుడిని ప్రేరేపించి 5, 10, 1,00,000, 10 లక్షలు, 10 కోట్లు ఇప్పించాలి. ఒక భాషగాన్ని మాట్లాడాను. ఏమంటే మీకు కానుకలు ఎంత వస్తాయి అడిగాను నేను. కానుకలు మాకు లెక్కలేదండి. కానుకలు ఎంత వచ్చినా మాకు సంబంధం లేదు. నాకు మాత్రం 70,000 రూపాయలు జీతం ఇవ్వాలి. ఎవరు ఇస్తారు? అవసరం పెద్దలు, వాళ్ళ జీతం నుంచి ఇవ్వాలి. పెద్దలు ఏం చేస్తారు? ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులు మొత్తం ఉద్యోగం పోగు చేసుకొని పోషించాలి సావుకుని. జీతాలేంటి? జీతాలేందమ్మా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు జ్ఞాపం చేసుకో. నువ్వు నమ్ముతున్న దానికి ఒక విధేయత చూపించాలి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడా? నువ్వు మాట్లాడితే దాని గురించి ఏం ఆలోచించావు? ఈరోజు నీతో ఏమైనా మాట్లాడా? నీ పని ఇప్పుడు మీ ఆయన నీతో మాట్లాడిపోతే ఏమంటారు దాన్ని? నోటి పెద్ద చెప్పండి. నా భార్య నాతో మాట్లాడేందుకు దాన్ని ఏమంటారు? చెప్పండి పెద్దగా. ఇప్పుడు నువ్వు అలిగేవా? మీ దేవుడు అలిగాడా? కారణం ఏదో బాగలా మీ ఇద్దరికి. నా బిడ్డలు నాతో మాట్లాడలేదంటే, నా బిడ్డలతో నేను మాట్లాడలేదానికి అర్థం ఏంటి? వాళ్ళు నచ్చలా. మీరు ఆలోచించండి తల్లి. మనం ఆలోచించాల్సిన విషయం ఇది. మనం ఆలోచించాల్సిన విషయం. దేవుడు మనతో మాట్లాడలేదంటే అర్థం ఏంది తెలుసా? మనమన్నా ఆయనన్నా చెప్పింది మనం చేయట్లేదేమో. బయట చూస్తే నశించిపోతున్నారు, ఆచారాల్లో కూరుకుపోతూ ఉన్నారు. నేను భక్తి చేస్తే ఏమంటుంది తెలుసా? పాస్టర్ గారండి భక్తి చేస్తాడు అంతే ఉంటాడండి. పాస్టర్ గారికి అది భక్తి చేసేది. పాస్టర్ గారు భక్తి చేయాలి. విశ్వాసులుగా మీరు చేయవలసిన ప్రాముఖ్యమైన తెలుసా? యేసు ప్రభువు మాటకి పూర్ణ విధేయులుగా మార్చబడాలి. ఒక తహసీల్దారు దేవుని మాట సావుకుని మాటినేసేసి స్వార్థ ప్రకటించాలనుకుంది. ఒక చేతితో లంచం తీసుకుంది, నోటితో మాట్లాడుతుంది. ఎదురు వ్యక్తి కూర్చున్నవాడు అని చెప్పేసి అని పోకుండా ఒకే ఒక మాట్లాడాడు. నువ్వు ప్రకటించేవాడు, నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఒకటేనా అని అడిగాడు. ఆ మాట అతనితో మాట్లాడాడు, దేవుడి ద్వారా మాట్లాడాడు. అక్కడే మోకరించి తలుపేసుకుని మోకరించి ప్రార్థన చేసిన స్టార్ట్ చేసింది. దేవుడు అతనితో మాట్లాడాడు. నీకు ఆ విధేయత ఉందా?
నీకు ఆ భారం ఉందా? నీకు ఆ బాధ్యత ఉందా? ప్రభు త్వరలో రాబోతున్నాడు. హల్లెలూయా. మహామహిమతో రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రకృతి అంతా బహు ఏమంటారు దాన్ని, ప్రచండంగా కూలిపోబోతుంది. తన స్థానం తప్పబోతుంది. ఆయన ప్రభు రాబోతున్నాడు. ఆయనకి విధేయులైన వాళ్ళతో కలిసి సంతోషంగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక వ్యక్తి కోసం ఒక 2 మాటలు మీకు చెప్పేసేసి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. బైబిల్ తెరిచి 11వ అధ్యాయం 8వ వచనం చదవండి. 11వ అధ్యాయం 8వ వచనం చదవండి మా. 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి, చాలు, నేనేం చేశానంటే దాన్ని అక్కడ అండర్లైన్ చేసుకున్నాను. లోబడి అనే మాట, లోబడటం అంటే ఏంటి సా? విధేయత. ఇంగ్లీష్ చదువునానా? 11:8. ఒబీడియన్స్, విధేయత. లోబడటం అనే దాన్ని విధేయత అంటారు. పిలుచుకున్నాడు, ఆ పిలుపుకి విధేయత. చూడండి, నాకు చూడండి. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. అబ్రహాం గారు నెలకి 1000 రూపాయల జీతంతో పనిచేస్తా ఉన్నాడు. దేవుడు వచ్చేసి అన్నాడు, అబ్రహమా, నేను గొప్ప చేయాలనుకుంటున్నాను, దా నీకు నెలకి 500 రూపాయల జీతం వస్తా అని చెప్పేసి అంటున్నాడు. పోగలవా? పోగలవా? చెప్పండమ్మా, పోగలమా? మనుషులు చెప్పలా, దేవుడు చెప్పాడు. నువ్వు దేవుడు చెప్పిన కానీ పోవు. సాతానా పో. దేవుడైతే నాకు ప్రమోషన్ ఇస్తాడు, 10,000 ఇస్తాడు, కానీ 500 ఇస్తాడు. సాతానా పో, పో. అసలు ఎంత బాగా చదువుతావు. యేసు రక్తమే చేయి, యేసు ఆగ్రహిస్తాడు పో. అన్ని భాషలు కూడా మాట్లాడతా. అప్పుడు దేవుని మాట అంటే అసలు ఏంది? దేవుడు దర్శనం అంటే ఏంటి? నాకు 1000 రూపాయలు చేస్తాను, ఏం చేస్తాడు? 10,000 చేస్తాడు. దెయ్యం అయితే 1000 రూపాయలు చేస్తాను 500 చేసిద్ది. ఇప్పుడు నువ్వు దేవుని సేవిస్తున్నావా, దెయ్యాన్ని సేవిస్తున్నావా అర్థం కావట్లా. నువ్వు దేవుని సేవిస్తున్నావా, దేవుని సేవిస్తున్నావా? ప్రైజ్ అన్న. మందిరానికి దూరంగా ఉండి ఉద్యోగానికి వెళ్ళావనుకో 1,00,000 రూపాయల జీతం, మందిరానికి దగ్గర ఉన్నావు అనుకో 1000 రూపాయల జీతం. ఏం చేస్తా? ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడు. యోనతాను వాళ్ళ ఎమిమోళ్ళ తమ్ముడు యోనతాను ఉన్నాడు. అడిగాడు, సేవ చేస్తావా, ఉద్యోగం చేసుకుంటావని. ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నాడు, దేవుని మహాకృప బట్టి. అడిగాడు దైవజనుడు, ఏం చేస్తావు అబ్బాయి నువ్వు అని అడిగాడు. నేను ఉద్యోగం చేయాలని అన్నాడు. ఎందుకయ్యా అని అడిగాడు. ఇప్పుడు అక్కలు నిన్ను పోషిస్తున్నారు కదా, ఉద్యోగం లేకపోయినా 3-4 సంవత్సరాలు నిన్ను పోషించారు కదా. పోషించారు. ఈ తమిళ మాట్లాడుతూ వచ్చు. ఇప్పుడు నువ్వు ఉద్యోగం లేదు కదా, నీకు ఉద్యోగం లేనప్పుడు పోషించబడ్డావు కదా, ఇప్పుడు ఉద్యోగం చేసి ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు. నేను ఉద్యోగం చేసేసి మా అమ్మ నన్ను పోషించాలి. వెరీ గుడ్ అనలా ఆయన. మీ అమ్మ నాన్ని నువ్వు బాగా పోషిస్తావా, దేవుడు బాగా పోషిస్తాడా? ఆ మాటలు నా గుండెలో ఉండిపోయినాయి. మీ అమ్మ నాన్ని నువ్వు బాగా పోషిస్తావా, దేవుడు బాగా పోషిస్తాడా? ఒకవేళ చెప్పుండొచ్చు ఒక మాట, ఇలా పని చేసుకుంటానే నేను దేవునికి సాక్షిగా ఉంటానన్నా అని చెప్పేసి ఉండొచ్చు. నేను పని చేసుకుంటానే, నేను వ్యాపారం చేసుకుంటానికే దేవుని సాక్షిగా ఉంటాను. ఒకవేళ దేవుడు నన్ను వ్యక్తిగతంగా పిలిస్తే కంపల్సరీ సమస్తాన్ని పెంటతో సమానంగా ఎన్నుకొని వెంచుకొని దాన్ని పక్కన పెట్టుకొని వచ్చి నేను ప్రభు సేవ చేస్తాను అని చెప్పుండొచ్చు. కానీ మనోడు ఆ మాట మాట్లాడలేదు. దైవజనుడు అడిగాడు, దేవుడు పోషిస్తాడా, నేను పోషిస్తాడా, నువ్వు బాగా పోషిస్తావా? ఏం లాభం అండి? అప్పులు వాళ్ళ అమ్మకు బాగలేదు, ఆపరేషన్లు అయిపోయినాయి. ఒకవేళ అప్పులు బాగా 1,00,000 రూపాయలు అప్పులు అయిపోయాడు. తర్వాత తీర్చుకున్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. నేను చెప్పే మాట ఏంటంటే, బతకడం ఎలాగైనా బతకొచ్చు, లోబడి బతకడంలోనే ఉంది కృప. ప్రైజ్ ది లార్డ్.
మనుషులకు లోబడి బతకటం కాదు, దేవునికి లోబడి బతకటంలో ఇంకా కృప ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, పిలిచిన పిలుపుకి లోబడి, అంటే విధేయత గలవాడై విశ్వసించాడంట. నమ్మిన వాడై విధేయత చూపించాడు. ఏం చూపించాడు? నీకు ఈరోజు 10,000 రూపాయలు సంపాదిస్తున్నావు, నేను నీకు 500 ఇస్తాను రా. బైబిల్ చెప్పింది, మంచి ఉన్నవాడు, పని వాళ్ళు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు. ఒకసారి చదవండి 12:5 త్వరగా చదవండి అమ్మా, ఎవరో ఒకరు చదవండి. ఎవరో చదవండి మా త్వరగా. అబ్రహాము తన భార్య అయిన శారాని, అతని సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును అర్జించిన, అంటే సంపాదించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశానికి వచ్చిరి. హల్లెలూయా. ఏం తక్కువ అంట నేను? అబ్రహాంకి ఏం తక్కువమా? అందగత్తైన భార్య ఉంది, విస్తారమైన పని వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉంది. ఇప్పుడు పిలిపిస్తున్నాడు, దా. వచ్చి ఏం చేశాడు? వచ్చాడు లేదో కాలు పెట్టాడు. ఏమైపోయింది? 13వ వచనంలో కరువు వచ్చేసింది. కరువు వస్తే ఏం చేస్తా? నిజంగా నేను అప్పుడే చెప్తున్నా, అది దెయ్యం పిలుపు అయ్యా, దేవుడి పిలుపు కాదని. దేవుడి పిలుపు అయితే 1000 రూపాయల శాలరీని 10,000 చేస్తాడు కానీ 500 చేస్తాడయ్యా. ఏ రోజు కూడా ఏమేమా మనం సాగుకు వచ్చాం, ఇన్ని కష్టాలు పడుతున్నామని ఇప్పుడు అనలా. ప్రైజ్లో అసలు పెడితేగా కష్టాలు. ఈరోజు కూడా కష్టం ఎట్టుంటో తెలియదండి మాకు. సాగుకు వచ్చాం, ఈ చిన్న సహవాసంలో ఎన్నో ఘనమైన సేవలు చేసుకుంటూ పోతున్నాం. పాటల పరిచర్య ఒక పక్క పాటల పుస్తకాల పరిచర్య, ఒక పక్క సభలు, ఒక పక్క సావుకులు కూడికులు, ఒక పక్క అది ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. నాకు ఇచ్చిన విశ్వాసాలు ఎంత మంచోళ్ళు అంటే ఏం జరుగుతుందో కూడా అడగడు పాప, అంత మంచోళ్ళు. అడిగితే సావుకుడు ఎక్కడ బాధపడతాడని చెప్పేసి అని. స్తోత్రం. దేవుడు వారిని దీవించును గాక, ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన కలుగున సమస్తాన్ని తీసుకొని పిలిచిన పిలుపుకు పోయాడంట. పోగానేమైంది? కరువు వచ్చింది. కరువు వస్తే ఏం తిరిగాడా? కరువు వస్తే నువ్వేం దేవుడు అయ్యా, పిలుచుకున్నావు, నన్ను కరువులో నడిపించవన్నాడా? అసలు ఏమి నమ్మకం అర్థం కావట్లేదు. మా ఎంత జీవితాంతం ధ్యానం చేసినా కానీ ఆ మాటకి నాకు ఆన్సర్ దొరకట్లేదు. ఏంటి ఆ ఫెయిత్? ఈరోజు నా ముందు అనేక మంది ఉన్నారండి, దేవుణ్ణి నమ్ముకున్నాక ఆశీర్దించబడ్డ వాళ్ళు. అడుక్కున గొర్రెలు కాసుకునే దావీదు మహారాజుగా మార్చబడ్డాడు, గాడిదలు కాసుకునేవాడు రాజుగా మార్చబడ్డాడు, తినటానికి తిండి లేనివాడు, చదువుకోవడానికి వసతి లేనివాడు కలెక్టర్లు అయ్యారు. అనేక మంది భూలోకంలో యేసుప్రభు నమ్ముకొని బాగుపడ్డ వాళ్ళు ఉన్నారండి. ఈరోజు నాకు మాదిరిగా అనేక మంది ఉన్నా కానీ నేను దేవునికి విధేయత చూపించలేకపోతున్నాను. ఆ రోజు తన ముందు ఎవ్వరు లేరు, కానీ యేసు ప్రభు పిలుచుకున్న మాటకి అబ్రహాం విధేయత చూపించాడు. అయినా ఇప్పుడు నీకు వారం రోజులు మొత్తం మీటింగ్లు పెట్టాలి, వారం రోజులు మొత్తం రోజుకు 2 సార్లు నీ కోసం ప్రార్థన చేయాలి, అయినా కానీ నువ్వు విధేయత చూపించు. నాకు ఎప్పుడు చెప్పారు మీటింగ్ ఉందని? మీటింగ్ ఉందా? అసలు దాని మీద ధ్యాస ఉంటే కదా మనకి. డాక్రా గూపు డాక్రా గ్రూపు డబ్బులు ఎప్పుడు కట్టాలో తెలుసు. వారాల పోడు ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తాడో కూడా తెలుసు. ఆ టైం కొండవు నువ్వు. వారాలు కట్టేవాడు ఎన్ని గంటలకు వస్తాడు నీకు తెలుసు. ఆ టైంకి వచ్చాక నువ్వు ఇంటికాడ ఉండవు. ఏ బాయ్ ఎవరు ఉన్నారు ఇంట్లో? మా అమ్మ లేదండి, మా నాన్న లేదండి, మా అన్నయ్య లేదండి. బాబు పోయిన వారం కట్టలేదు, ఈ వారం కట్టలేదయ్యా, ఏం చేయమంటావండి? మా అమ్మ వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు లేరండి. తెలిసి నీకు టయానికి వెళ్ళిపోతావు పనికి. ఆ రోజే ఇంట్రెస్ట్ ఉన్నట్టు. ఇంట్రెస్ట్ ఏం కాదు, ఆ రోజు లోన్ కట్టేవాడు వస్తాడు కాబట్టి నువ్వు డైరీకి పెందలాడు వెళ్తావు.
వెళ్ళదని వెళ్ళవు, మధ్య టీ కొట్టో షాపింగో ఎక్కడ ఉంటుంది అక్కడ ఆగుతావు 10 నిమిషాలు, ఆ టైంకి పోతావు. ఎందుకు? ఆ రోజు నేను ముందుకు పోయావు అనుకో, మళ్ళీ ఓనర్ ఏమంటాడు, రోజు ఈ టైంకి రావచ్చు కదా అని అడుగుతాడు. మళ్ళీ తాకి నొప్పి ఎందుకు? నువ్వు చాలా తెలియగలదనమండి. నేను మాట్లాడుతుంది అబద్ధం అంటారమ్మా? ప్రపంచం జరగట్లేదు అంటారా? ఏమండి సుబ్బారావు గారండి, జరుగుతుంది జరగట్లేదండి? ఆ రోజు నేను చెప్పే మాట ఏంటంటే, అబ్రహాం గారికి ముందే ఎవరు లేరు. అందుకే విశ్వాసులకు తండ్రి, విధేయులకు తండ్రి, దేవుడికే తండ్రిగా అబ్రహాం పిలువబడ్డాడు. ఈరోజు నీకోసం ప్రార్థనలు, నీకోసం ఉపవాసాలు, నీకోసం కన్నీళ్ళు సేవకులు సంఘం కలిసి చేస్తూ ఉన్నా కానీ నువ్వు ఆ విధేయతలోకి రాలేకపోతున్నావు, దానిలో నమ్మలేకపోతున్నావు. నేను ఆశీర్దిస్తాను, అనేక జనములకు నేను తండ్రిగా మారుస్తానని చెప్పాడు. నువ్వు విధేయత చూపిస్తే నీ ఇంటి పక్కన వాళ్ళు మారు మనసు పొందుతారు, నీ ఇంట్లో వాళ్ళు మారు మనసు పొందుతారు, నీ ప్రాంత ప్రజలు రక్షించబడతారు. ఒక శ్రేష్టమైన విశ్వాసంలోకి వస్తారు, వాళ్ళు విశేషమైన విశ్వాసంలో కూడా వస్తారు. మన విధేయత చూపించలేము. బైబిల్ చెప్తుంది, ఆయన నమ్మిన దానికి లోపడ్డాడంట. ఆయన నమ్మిన దానికి లోపడ్డాడు. స్తోత్రం. మొన్న ఒక ఆయన చాలాసేపు ప్రార్థన చేస్తున్నాడు అన్నం తినేటప్పుడు కూర్చొని, సాకుల గుడికి వెళ్ళినప్పుడు. నేను అడిగాను, అన్న ఏంది అందరూ ప్రార్థన చేశారు, ఆల్రెడీ అన్నం కోసం ప్రార్థన చేశారు, మళ్ళీ నువ్వు ఎందుకు అంతసేపు కూర్చొని ప్రార్థన చేస్తావు అన్న, వాళ్ళ ఇంట్లోని ప్రార్థన. ఆయన అంటాడు, ఆ అన్నంలో ఏముందో మాకు తెలియదు అయ్యా, ప్రార్థన చేస్తే అది మొత్తం పరిశుద్ధంగా మార్చబడింది కదా అంటాడు. అర్థం ఏంటి? భార్య ఇష్టం ఇంకోటి వేసి ఉండేదని కాదు, భార్య ఇష్టం వేసిందో లేకపోతే ఇంకోటి వేసిందని కాదు, కనీసం తినే ఆహారం రుచిగా మార్చబడాలి కదా చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాడు. కనీసం రుచిగా, భార్య వండే ఆహారం రుచిగా ఉండాలి కదని ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాంటి విషయాలు ఈరోజు భార్య వంటలను నమ్మటానికి కూడా లేదు. ఈరోజు భార్య వంటలని నమ్మటానికి కూడా లేదు. మహాతల్లి మొన్న ఎవరు ఒక ఆమె పెళ్ళైపోయింది, అక్రమ సంబంధం పెట్టుకుందంట. ఆ విషయం వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది, అమ్మాయి వాళ్ళ నాన్నకి, భర్తకు తెలిసిపోయింది. వాడిని ఎలాగైనా లేయిపోయింది చెప్పి అనుకుంది. మాంసం కూరలో మందు పెట్టి విషం పోసింది. పాపం ఆయన తెలియకుండా తినేసేసాడు. అంత మంచివాడు పాపం. తినేసినాక ఆయన ఏం చేయాలి తినక తీసుకొచ్చేసి ముక్కలు చేసేసింది. సిమెంటు కంకర్లా కలిపేసేసి కంకర పోసేసింది, దమ్ములు పోసేసిందంట. సిమెంటు కంకర్లు కలిపేసేసి ఆ మనిషి మాంసం మొక్కల్ని పోసేసిందంట. ఈయన కనపడతలే, ఇంకా వాళ్ళ ఆయన కనపడతారు, కొడుకు కనపడతలేదు. అన్నదమ్ములు చూసి కేసు పెట్టారు. ఆ అమ్మాయిని పట్టుకుని స్టైల్కి మాట్లాడితే చెప్తుంది, నా తెలివి ఎలా ఉందంటే చెప్పమంటారా, మొక్కలు కోసేసేసి కంకర్లు పోసాను. అసలు ఆ తెలివి ఎట్టొచ్చింది అర్థం కావట్లా. ఆ తెలివి కుటుంబం కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుందమ్మా? ఆ తెలివి కుటుంబం కోసం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది? భయం అయిపోయింది. ప్రార్థన ఎక్కువ చేసుకోవచ్చు వస్తుంది మేము వండే వంట కోసం. స్తోత్రం, హల్లెలూయా. మన పాస్టర్ వచ్చాడు, అన్నదన్నాడు, ఇక్కడేం మాట ఎట్టుందామంటే బల్లె ఉందని చెప్పి అన్నాడు. అక్కడ పోయిన చెప్తున్నాడు, ఏందన్నా అంత కారం ఉంది మా వల్ల కలదని చెప్పేసి అన్నాడు. స్తోత్రం, దేవుని బిడ్డారా. ఆయన గురించి రాసిన మాట ఏంటంటే, పిలిచిన మాటను నమ్మి పిలుపును బట్టి లోబడ్డాడని రాస్తుంటుంది. పిలుపు ఏం పిలుపది? అనేక మందికి నువ్వు ఆశీర్వకరంగా మార్చబడిపోతున్నావు. ఏం పిలుపది? అనేక మందికి, అనేక జనానికి నువ్వు ఆశీర్వకరంగా మార్చబడుతున్నావు. నిన్ను బట్టి అనేక మంది ఒక విశ్వాసం నడుస్తూ ఉంటారు. నేను సాక్ష్యం చెప్తున్నానండి. అబ్రహాము లైఫ్ ఆయన ఆ రోజులు ఎలా జీవించాడు నాకు తెలియదు. అది మొత్తం ఈ బైబిల్ ఏం రాయరు, కొన్ని మాత్రం రాస్తారు. ఆ కొన్ని మాటలు చదువుకుంటున్నప్పుడే ఒళ్ళంతా పులకరిస్తూ ఉంది నాకు. కొన్ని మాటలు నేను ఒక పాస్టర్ సాక్ష్యం విన్నాను. ఆయన పేరు సరే గుర్తు రావట్లేదండి. ఆయన పేరు ఇది. ఆయన పెద్ద పాస్టర్ గారు, చాలామంది నోటెడ్ అయిన పాస్టర్ గారు ఆయన, ఇంగ్లాండ్. అయితే ఆయన డాక్టర్ చదువుకున్నాడంట. డాక్టర్ చదువుకునేసేసి పెళ్లి చేసుకుందని చెప్పి అనుకున్నాడు. పెళ్లి చేసుకోలేక ఒక ఆశ కలిగింది దేవుని సేవ చేయాలని. దేవుడు పిలిచాడు, ప్రభు పిలిచాడు. డేవిడ్ ఏదో ఉంది ఆయన పేరు, డేవిడ్ లివింగ్స్టన్ అనుకుంటాను. పిలిచాడు, అయ్యా నువ్వు నా సేవ చేయాలయ్యా,
నువ్వు నా సేవ చేయాలి. ప్రభా, నేను డాక్టర్కి ఎక్కడ సేవ చేస్తున్నాను కదా, చేస్తున్నావు కదా అంటలేదు, నువ్వు నా సేవ చేయాలి. సర్రా, ఎక్కడికి వెళ్ళమన్నాడంటే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోమన్నాడంట. సౌత్ ఆఫ్రికా వెళ్ళండి భార్య భర్తలతో. సరే అని చెప్పేసి అని మొత్తం మీద మూటము చదువుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక అక్కడ భయంకరమైన దోమలు ఉండి అంట. ఎక్కడ సౌత్ ఆఫ్రికా రాష్ట్ర దేశంలో భయంకరమైన దోమలు ఉంటాయి. ఎలా దోమలు అంటే తెలుసా, ఒక దోమ కుడితే చచ్చిపోతారు. ఒక దోమ కుట్టింది, భర్త చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయింది. ఒకే దోమ కుట్టింది, భర్త చచ్చిపోయింది. ఆమె తీసుకొచ్చాడు, సమాధి చేసేసాడు. వాళ్ళు అన్నారు, పెద్దలందరూ చెప్పారు, అరే ఒక పాపకరా, భార్య చచ్చిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకుని డాక్టర్ చదివావు కాబట్టి ఇక్కడ ఉద్యోగం చూసుకోమని చెప్పి అన్నారు. కాదు, దేవుడు నన్ను సేవ చేయమన్నాడు కాబట్టి నేను సేవ చేయడానికి వెళ్తాను చెప్పేసి అని మళ్ళీ తనతో పాటు ఒక 10 మంది కుర్రాళ్ళు తీసుకుని పోతున్నారంట. మళ్ళీ ఒక 10 మంది కుర్రాళ్ళు తీసుకుని పోయేసేసి అక్కడ యేసు ప్రభువుని పాటిస్తూ ఉన్నారు. అయితే అడవులు కదండి, పులులు, సింహాలు అన్నీ ఉంటాయండి, క్రూరమైన మృగాలు. ఆ 10 మందిలో రోజుకొకళ్ళు రాత్రి నిద్రపోకుండా కాపలా కాయాలి. 9 మంది పనుకొని నిద్రపోతూ ఉంటారు, ఒకళ్ళు కాపలా కాస్తూ ఉండాలి. దేవుని పిలుపు కోసం లోబడిన జీవితాలు అవి. అడవుల్లో గడుపుతారా? ఒక ఆల్ నైట్లో గడుపు. అబ్బా, ఆల్ నైట్లో ఎందుకండి? 7 గంటల నుంచి 9 గంటల దగ్గర ప్రార్థనలో నేను లేపాలి, నీళ్లు పోసి లేపాలి. స్తోత్రం ఏంది? నీళ్ళేంటి? స్తోత్రం అని చెప్పి అంటే అప్పుడు స్తోత్రం అంటావు నువ్వు. నీకు 3 సార్లు నీ ముఖం మీద నీళ్ళు తగిలితే కానీ స్తోత్రం అనేది నీళ్లు, అప్పుడు లెగుతాం మనం. మారండి, ప్రభు రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా, ఆయన జీవితం సాక్షి చెప్తున్న మాట ఏం తెలుసా, 9 మంది నిద్రపోతూ ఉంటారు, ఒకళ్ళు కాపలా గాయాలి. ఒకరోజు ఈ డ్యూటీ వచ్చింది, డేవిడ్ లివింగ్స్టన్ డ్యూటీ వచ్చింది. 9 మంది నిద్రపోతూ ఉన్నారు, ఈయన కాపలా కాస్తూ ఉన్నాడు. ఒక్క కునుకుపాటు వచ్చేసింది. అలా కునుకుపాటి అలా పడేలేకే ఒక పెద్ద చిరుతుపుడు వచ్చేసేసి ఇలా కొట్టిందంట పంజాతోటి. ఈ గూడు సగం విరిగిపోయిందంట. అప్పుడు చెప్పారు, మన వల్ల కాదు, వెళ్ళిపోదాం ఇంటికి, సేవ చేయలో వెళ్ళిపోదాం. కాదు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను సేవ చేయాలి. అలా పోతా ఉన్నాడంట. ముళ్ళన్నీ ఉన్నాయి, ఆ ముళ్ళు తొలగించుకుని పోతా ఉన్నాడంట. ఆ ముళ్ళ కొమ్మ తీసుకొని వేసేసి అలా పోయేలేకే ఆ కొమ్మ, పక్కన ఉన్న కొమ్మ, ఈ కొమ్మ పోయి పక్కన ఉన్న కొమ్మ తగలగానే దానిలో ఉంచేసేసి ఆ ముళ్ళు కొమ్మ వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఇంత పెద్ద ముళ్ళు కంటి దిగబడిపోయిందంట. కన్ను మొత్తం గోడుగుడ్డుస్తున్న కారిపోయిందంట. చేస్తావా సేవ? నీ పేరు చెప్పబోతే రేపొద్దున ప్రార్థనకు రావమ్మా నువ్వు. నీ లోబడే విధానం అది. నీవు చేసిన ఒక చిన్న మిస్టేక్ అని చెప్పావనుకో, నీ ముఖం ఎట్టుంటుంది తెలుసా, లిడియేసి దెబ్బ రొట్టెలాగా ఉంటుంది. ఇంతలా ఉంటుంది దెబ్బ రొట్టె, ఇంతలా ఉంటుంది. అట్లుంటే మన ముఖాలు గుచ్చేసుకుంది. శరీరం మొత్తం హోనమైపోయింది. ఆయన సాక్ష్యం తెలుసుమా, ఆయన కాలు బాగలేకపోయినా, కన్ను బాగలేకపోయినా, చెయ్యి బాగలేకపోయినా 25,000 మైళ్ళు కాలి నడుకుని, అంటే ఆల్మోస్ట్ 40,000 కిలోమీటర్లు కాలు నడుచుకుంటూ పోయి దేవుని పని చేశాడంట. 40,000 కిలోమీటర్లు, 40,000 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి. విషయం చేస్తా, చాలామంది ఈ రోజుల్లో 40,000 కిలోమీటర్లు వాళ్ళ కారు తిరిగితే ఆ కారు అమ్మేసి వేరే కారు కొనుక్కుంటారు. 40,000 కిలోమీటర్లు ఒక బండి తిరిగితే ఆ బండి అమ్మేసి వేరే బండి కొనుక్కుంటారండి. బండే, కానీ ఆ దేవుడి జీవితం కరిగిపోయింది. కరిగిపోయింది. ఒకటే, పిలుచుకున్నాడు కాబట్టి విధేయ చూపించాలి. ఆ మాటకి చాలా సింపుల్ చెప్తాం మనం, నాకటి మీద చేయబట్టిన వాడు వెంతిటికి చూడకూడదని చెప్పేసి అని. నీకోసం దేవుడు ప్రాణం పెట్టాడు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనం చాలా విలువైన వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. భూలోకంలో ఉన్న ప్రతి దానికి మనిషే విలువ కట్టాడు, నీకు మాత్రం దేవుడు విలువ కట్టాడు. మనిషికి దేవుడు విలువ కట్టాడండి. భూలోకంలో ప్రతి దానికి మనిషి విలువ కట్టాడు, కానీ మనిషికి మాత్రం దేవుడు విలువ కట్టాడు. ఎంత విలువ కట్టాడు తెలుసా? నువ్వేం చెప్తా, ఆల్రెడీ చెప్పాను నేను. నువ్వేం చెప్తా, టమాటాలు బాగలేవు అంటావు, అంకాడు బేరం అడిగేగా ఉంటావు. బాగలేవుగా, ఏందమ్మా పుచ్చిపోయినాయి అన్నీ అంటావు, అంకాడిగా ఉంటావు. అది బాగలేనప్పుడు ఏం చేయాలండి? వేరే షాప్కి కొనుక్కోవాలిగా. కొనుక్కో, బాగలేవులని కొనుక్కో. 10 రూపాయలు చెప్పింది ఆమె, బాగలేవు అంటుంది, 10 రూపాయలు చెప్పింది. 5 రూపాయలకి నీకు రేటు తగ్గితే రేటు అడుగు, ఎందుకు నిందలేస్తావు మీద బాగలేవని. సంతోషం గారు, నీకు టమాటాలు కావాలి, 10 రూపాయలు చెప్పింది, రేటు దగ్గర ఇవ్వమని అడుగు,
అలా కాదంట. ఏంది బాగలు పుచ్చిపోయినాయి, ఏంది నల్లగొని, ఏంది బాగలేవు పుచ్చిపోయి నల్లగొనే కదా, వేరే చోటకి వెళ్ళు. ఈరోజు నుంచి మీరు మారుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నిటికీ మనం వెలగడతాం. పుచ్చిపోయిన వంకాయలకు ఒక వెల, మంచి వంకాయలకు ఒక వెల. భూమి పైన ఉన్న ప్రతి దానికి నువ్వు వెలగడతావు, కానీ నా దేవుడు నీకు వెలగట్టాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రాణం. ఆయన ప్రాణం, ఆయన ప్రాణం ఎంత విలువైందో నువ్వు అంత విలువైన వాడివి, నేను అంత విలువైన వాడిని. అందుకే ఆయన మాటకి, ఆయన వాక్యానికి, ఆయన పిలుపుకి మనం లోబడిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. విధేయత చూపించేవాళ్ళుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది చేస్తా, యేసు ప్రభు పిలిచిన పిలుపుకి దాన్ని నమ్మి ఒబీడియన్స్ చూపించాడంట, లోబడిపోయాడంట. లోబడిపోయాడంటండి, లోబడిపోయాడంట. ఎంతమంది చనిపోతున్నారు రోజుకి? ఎంతమంది పాడైపోతున్నారు? పక్కన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. మనం పోతున్నాం, పక్కన యాక్సిడెంట్ జరిగినందుకు చూసి వేసిన 2 కారణాల వల్ల ఏడ్చుంటావు. ఒకటి ఏంటంటే నేను తప్పించబడ్డానని ఏడ్చుంటావు. రెండోది ఏంటంటే పాపం వాళ్ళు చచ్చిపోయారని ఏడ్చుంటావు. వాళ్ళు రక్షించబడ్డారా రక్షించబడలేదని ఏడ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు మారుమోసు పొందారా లేదా అని ఎవరికి ఆ బాధ ఉండదు, ఆ పెయిన్ ఉండదు, ఆ నొప్పి ఉండదు. మనకి నొప్పి ఉండదు. బైబిల్ చెబుతుంది 14వ అధ్యాయంలో, చదవండి ఒకసారి. 14వ అధ్యాయము, నేను ముగించిపోతున్నాను. పద్నాలుగు అధ్యాయం 14 వచ్చును. 14వ అధ్యాయం 14 వచ్చును. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని ఏం చేశాడంటమ్మా? విన్నాడు. చెప్పండి చెప్పండి, విన్నాడు. ఏమని విన్నాడు? అరే, ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారండి అక్కడ. అరే లోతని ఆయన సొదొమ గొమొర్రా ఉన్నాడు రా, ఆయన్ని వేరే దేశపు రాజులు 5గురు వచ్చేసేసి వాళ్ళందరిని పట్టుకుని పోయారంట. పాపం వాళ్ళ భార్యలు తీసుకుని పోయారంట, వాళ్ళ ఆస్తిని దోసుకుని పోయారంట చెప్పేసి అని మాట్లాడుకున్న మాట ఒక పనుడిని వేసేసి ఆ పనులు మాట్లాడుకుంటే చెవులు పడింది అబ్రహాంకి. తమ్ముడు చెరబట్టబడ్డాడని చెప్పేసి అని ఎవరు చెప్పలా. మనకి కార్డు ఇచ్చినా పుట్టి పెట్టి చెప్పినా కానీ మనం బాం. కృప ఏంటంటే ఈ వారం మొత్తం ప్రార్థనలు జరిగినాయి, ఒక్కళ్ళు కూడా ఎట్లా జరిగిన అడగల. ఎలా జరుగుతున్నాయి ప్రార్థనలు, ఏం చేస్తున్నారు ప్రార్థనలు, మీరే చేస్తున్నారా, అలసిపోయినాయి, గొంతు బొంగురు పోయింది ఏందన్నా, ఏం మాట్లాడేవాళ్ళు లేరు మనకి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం అది, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న సత్యం ఏం తెలుసా? దేవుని మాట ఏం తెలుసా? అబ్రహాము చెరపట్టబడ్డాడని విని తన ఇంట్లో పుట్టిన, తన కష్టపడి సంపాదించుకున్న పని వాళ్ళని తీసుకుని పోయి 5గురు రాజులను జయించాడండి. 5గురు రాజులను జయించాడు. నేను చెప్పే మాట ఏంటంటే ఆ ఒబీడియన్స్, ఆ లోబడుట, ఆ విధేయత అనేది మనలో కనపడినప్పుడు మనం ఏం చేస్తామంటే మన కళ్ళ ముందు నశించిపోతున్న వాళ్ళని ప్రభువుకి నడిపిస్తూ ఉంటాం. దానికి విధేయత నీకు కావాలి. డబ్బు సంపాదించుకోవటానికి, పేరు సంపాదించుకోవడం కోసం, పలుకుబడి సంపాదించుకోవడం కోసం, దానికోసం విధేయత అవసరం లేదు, ఆటోమేటిక్ వస్తుంది. చాలామంది భూలోకంలో ఉన్నారు. దేవుడికి నువ్వు ఎందుకు కావాలి, దేవుడికి ఎందుకు కావాలంటే నశించిపోతున్న వారు చాలామంది కోకొల్లుగా ఉన్నారు. మారు మనసు లేని వాళ్ళు, రక్షణ లేనివారు, రోగాల్లో కుమిలిపోతున్న వారు, కూలిపోతున్న వారు చాలామంది ఉన్నారు. వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు హస్తం వాళ్ళ పైకి వచ్చేలాగా పనిచేసే డ్యూటీ, దానికోసం నువ్వు లోబడిపోవాలి, దానికోసం నువ్వు ప్రయాసపడాలి. అందుకే అడుగుతున్నాను, ఈ వారం అంతట్లో ఒక్కరికన్నా నువ్వు ప్రభు గురించి చెప్పేవా? ప్రభు గురించి మాట్లాడేవా? ప్రభు నీతో మాట్లాడాడా? నీతో మాట్లాడుతున్నా భయపడాడని చెప్పాను ఆల్రెడీ. దేవుడు నీతో మాట్లాడాడా? మాట్లాడతాను చెప్పే మాట ఏం చేస్తా? నశించిపోతున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించు రాంబాబు అంటాడు. ఎందుకంతే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించు. ఎవరు ఆలోచించారు? యథార్థంగా మీ చేతిలో మీ బైబిల్ పెట్టుకొని చెప్పండి, మీకోసం మీరు చేసుకున్నంత ప్రార్థన ఇద్దరు వ్యక్తుల కోసం ఎంత చేశారో చెప్పండి. మీకోసం మీరు చేసుకున్న ప్రార్థన బరువు ఎంత, ఎదుటి వాళ్ళ కోసం చేసిన బరువు ఎంత?
నేను ఏ రోజు కూడా నేను ఈ విధంగా నేను ప్రార్థన చేసుకోలేదు. వాస్తవానికి మేము రక్షించబడిన సహవాసులు వాళ్ళు మాకు చెప్పలా, ఇలా ప్రార్థన చేసుకోండి, ఇలా బ్రతకండి, దీనికోసం బ్రతకండి అని చెప్పలేదు. కానీ మేము నమ్మకం ఉన్నాం. ఆ నమ్మకాన్ని బట్టి ప్రభు మమ్మల్ని సేవకు పిలుచుకున్నాడు. దాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ప్రభు మనకిచ్చిన సహవాసానికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఆ ప్రత్యక్షతని మీకు బయలుపరుస్తున్నాడు దేవుడు నా ద్వారా, మన ద్వారా. ఇది తెలుసా? మీరు దేవునికి విధేయులుగా, దేవుని చెప్పిన మాటకి విధేయులు చూపించాలి. నశించిపోయి లోతు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లోతు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి, పని చేయాలి. ఏం పని చేస్తామంటే ఏం చెప్తాం? ఏం పని చేస్తా అంటే ఏం చెప్తాం? ఆ మాట గురించి మనకి అవగాహన ఏముంటుంది? హల్లెలూయా. లోకంలో అలసిపోయి దేవుడి కాడికి వస్తున్నాం. అందుకే ప్రభు అంటాడు, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. లోకంలో అలసిపోయి మనిషి దేవుడి కాడికి వస్తున్నాడండి. నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. కొంచెం శరీరం మొత్తం ఓపుకొచ్చేలేక మళ్ళీ ఏం చేస్తాను సార్? లోకంలో బహుపాస్టుగా పరిగెత్తున్నాం. చాలామంది అంతే ఉన్నారు. బహుగా ప్రయాసపడుతున్న వాళ్ళారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, మీకు సుఖాన్ని ఇస్తాను. నిజం చెప్తున్నానండి, దేవుని కాడికి వస్తే సుఖం, దేవుని కాడికి వస్తే నెమ్మది. దాన్ని మనం పెంచుకోకూడదు. దాన్ని మనం పెంచుకోవాలి. మళ్ళీ మన నెమ్మది కోల్పోకూడదు, మన సంతోషం కోల్పోకూడదు, మన సుఖాన్ని కోల్పోకూడదు. యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఈరోజు మాకు నెమ్మది లేదని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి అది. యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు మాకు సుఖం లేదని చెప్పడం, ఈ ప్రాణక సుఖమే లేదురా. ఎందుకు? ఆదివారం కూడా పని చేసుకుంటాం. ఎక్కడ పోయాలండి? ఎక్కడ పోయాలి? ఆదివారం పనిచేసేవన్నా నలుగురు తప్ప 40 మంది మొత్తారండి. సుబ్బారావు గారండి, ఆదివారం పని చేసుకుంటున్నావు, చచ్చిపోయావు అనుకోండి, బాక్స్ ఎంతమంది మోస్తారు? నలుగురేనా? 40 మంది మోస్తారా? అడుక్కు తింటున్నాం, చచ్చిపోయాము, బాక్స్ ఎంతమంది మోస్తారు? అంటే సంపాదించుకోదంట్లో ఆదివారం రాసి ఫ్రీగా ఉండండి, సమాధానంగా ఉండండి. దేవుని బిడ్డలు మీకోసం మంచిగా ఆహారం సిద్ధపరుస్తున్నారు. పొద్దున లేచి మొహం కడుక్కొని స్నానం చేసి, ఒకవేళ దేవుని కోసం ప్రతిష్ట కలిగి తినకుండా వస్తే దేవుని స్తోత్రం, తినొస్తే తినరండి. దేవుని కోసం ప్రతిష్ఠత కలిగి ఒక వైరాగ్యంతో ప్రభు మాతో మాట్లాడతాడు. ఈ ఒక్కపూట కూడు మానుకుందామని చెప్పేసి అని పోయి ఆ తినే 2 ఇడ్లీ 3 ఇడ్లీ మానుకొని ప్రార్థన అయిపోయిన 1 గంటకి ప్రార్థన చేస్తున్నాను, దేవుని బిడ్డలు నన్ను తినేసేసి హ్యాపీగా సరదాగా పోయి పండుకొని సాయంత్రం ఎప్పుడు 7 గంటలకి 8 గంటలకి ఇంట్లో వండుకొని తింటే ఎంత బాగుంటుందండి? మీకోసం కదా ప్రయాస. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెబుతున్న శ్రేష్టమైన మాట ఏంటి తెలుసా? నువ్వు లక్షలు సంపాదించిన నలుగురు మొయ్యాలి, ఇప్పుడు మొయ్యటం కూడా లేదు. మొయ్యటం కూడా లేదు. ఏంటి? బండి మీద పంపిస్తున్నారు బాడీని, అంతే. బండి మీద పంపించడం బాడీని. ఇంకా మొయ్సే ఒళ్ళు కూడా లేరు, ఇంకా ఏడ్చే ఒళ్ళు కూడా లేరు. ఇంకా కరోనాలో ఎవరు ఏడ్చారు? కరోనాలో ఎవరు ఏడ్చారా? అసలు క్రిస్టియన్ లేదు, ముస్లిం లేదు, హిందువు లేదు, మనిషికి కూడా బాడీ ఇవ్వటం లేదు. ఆ పంపించడం ఆ మిషన్లోకి ఇంత బూడి వస్తుంది, అంతే. మిషన్లో పంపిస్తున్నారు, ఇంత బూడిది. ఎందుకు? వాన పట్టుకుని వీడు చేస్తాడు. మా ఆయన మొన్న మేము అనకాపల్లి వెళ్ళాం, వాళ్ళు చెప్తున్నారు విషయం. ఒకే ఇంట్లో కరోనా వచ్చింది. పాస్టర్ గారు ఆమె చచ్చిపోయాడు, వాళ్ళ కోళ్ళు చచ్చిపోయింది, ఇద్దరు చచ్చిపోయారు. పాస్టర్ గారు చచ్చిపోయాడు, కోళ్ళు కూడా చచ్చిపోయింది. పాస్టర్ గారు ఏమో విశ్వాసులు పదం చేయడం పోయి చచ్చిపోయాడంట, కరోనా వచ్చింది, చచ్చిపోయింది. వాళ్ళ కోళ్ళు ఏమో ఎవరికో బట్టల కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళిందంటే ఎట్లా అటాక్ అయిందో తెలియదు, ఆమె చనిపోయింది. నేను అడిగిన అమ్మా చూసారు అయ్యగారిని, మీరు చివరి దినాల్లో పాస్టర్ గారిని చూసారు? అడిగాను. ఆయన ముఖం ఎలా ఉంటుందో కూడా తెలియదు. అని చూస్తే నేను చచ్చిపోయింది. కోళ్ళు చూసేవా? లేదు, చూడాల. చిన్నపిల్లలు ఎర్రగా భలే ఉన్నారు పిల్లలు, వాళ్ళని చూసి తిరిగి చచ్చిపోతారు. చూడరు. ఎంత చంపచ్చు. భలే ఉంది ఇల్లు, పెద్ద ఇల్లు, భలే ఉంది. మందిరం కూడా చాలా పెద్దది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు. నేను చెప్పే మాట ఏం తెలుసా? దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎందుకు తెలుసా? ఆ పిలుపుకి మీరు విధేయత చూపించాలి. మీరు పొందిన మారు మనసుకు విధేయత చూపించాలి. మీరు పొందిన బాప్తిస్తానికి విధేయత చూపించాలి. నీలాగా అనేక మంది మార్చబడాలి. నీకు తెలుసు కదండి దేవుని ప్రేమ, నీకు తెలుసు కదా దేవుడు నీ కోసం చేసిన త్యాగం. అది ప్రజలకు మనం కనపరచాలమ్మా. దాని ప్రజలకు మనం కనపరచాలి. అందుకే చెప్తుంది,
అబ్రహాము నమ్మి ఏం చేశాడంట? విధేయత చూపించాడు. నమ్మి విధేయత చూపించాడు. ఈరోజు అనేక మందికి మాదిరిగా మార్చబడిపోయారు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యానికి నమ్మి నువ్వు కనుక విధేయత చూపిస్తే నువ్వు భూలోకంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఖచ్చితంగా నీ విధేయత మాత్రం అనేక మందితో మాట్లాడిద్ది. అంతే. ప్రజలా, నీ విధేయత అనేక మందితో చచ్చిపోయిన మాట్లాడిద్ది. ఎవరో ఒకరు చెప్పుకుంటారు నీ గురించి, ఏదో ఒక సంఘం చెప్పుకుంటుంది, ఎవరో ఒకరికి ఒక మాదిరిగా ప్రభు కంపల్సరీ చూపిస్తాడు. యేసు ప్రభు వారు కంపల్సరీ చూపిస్తాడు. నీ విధేయతను ఉట్టిగా వదిలిపెట్టడు అంతే ఆయన. నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని ఉట్టిగా వదిలిపెట్టాడు ఆయన. నువ్వు ఎంతమంది కోసం పనిచేస్తున్నావు, ఎంతమంది రక్షణలోకి నడిపించాలని మాత్రం ప్రభు అడుగుతాడు. నువ్వు నిన్ను కట్టుకుంటూ నువ్వు ఎంతమందికి ఉపయోగకరంగా మార్చబడ్డావు? నేను 1000 మందికి పని ఇచ్చానండి, ఒక పెద్ద కంపెనీ పెట్టానండి, దేవునికి స్తోత్రం. ఎంతమంది పరలోకాన్ని పరిచయం చేస్తావు? ఎంతమందికి నిజమైన దేవుని పరిచయం చేస్తావు? ఆ తహసీల్దార్కి నేను అంటాను, ఆ తహసీల్దార్ దగ్గరికి లంచ్ మీయటానికి వచ్చిన వ్యక్తి ఆయన బాగుపడ్డాడో బాగుపడలేదు, కానీ ఒక తహసీల్దార్ని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేనైతే మేడం గారండి, సరే మేడం గారండి, అంతే అని చెప్పేసి అని నటిస్తూ ఇంకోటి బయటకు వచ్చేవాళ్ళమే, ఇంకోటి బయటకు, లేకపోతే తిరస్కారం గర్వంగా మాట్లాడేవాళ్ళం. అమ్మ పోమ బలిదానిలాగా ఉన్నావు, పగటించేది మాత్రం దేవుడి మాటలు, చేసేది మాత్రం ఏం పనులు అని చెప్పేసి వచ్చేవాళ్ళమే అనుకున్నా నేను. కానీ తెలివిగా జ్ఞానంగా మాట్లాడేసేసి ఆమెని ప్రార్థన చేసేలాగా మోకరించేలాగా చేశాడు. స్తోత్రం. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, వారిని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక, మనల్ని బట్టి కూడా ప్రభుకు మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా సహాయం.